మాట్లాడేటువంటి ఒకే ఒక ప్రాణి మనిషి గదా! ఈ మనిషి మాట్లాడేటువంటి భాషకి చాలా శక్తి ఉంది. భాష ఏమేమి చేయగలదు అనే దాని మీద నేను ఒక 10 వాక్యాలు ఏవో రాసుకున్నాను. అవి మీకు చదివి వినిపిస్తాను. వాటి మీద మీరు ఆలోచన చేయండి. నరం లేని నాలుక ఎల్లిని మళ్ళీ చేస్తది. మల్లిని వెల్లుల్లి చేస్తది. నరం లేని నాలుక ఎల్లిని మళ్ళీ చేస్తది. మల్లిని వెల్లుల్లి చేస్తది. అన్నదమ్ముల మధ్య అగ్నిని రగుల్చుతది. ప్రేమను పెంచి కలకాలం బంధమై నిలుస్తది. అదే భాష చూడండి. అన్నదమ్ముల మధ్య అగ్నిని రగుల్చుతది. ప్రేమను పెంచి కలకాలం బంధమై నిలుస్తది. ఖండాల మధ్య అంటే ఆఫ్రికా, అమెరికా, ఆసియా ఇవన్నీ ఖండాలు ఉన్నాయి కదా, 7 ఖండాలు. ఖండాల మధ్య కనబడని కంచు కోటై మిగులుతుంది. మాట మంత్రమైన రోజు మనసులను కలుపుతుంది. మాట తంత్రమైన రోజున మారణ హోమాన్ని సృష్టిస్తుంది. మాట కుతంత్రమైన రోజున కనిపించిన ప్రతి దానిని భస్మీపటలం చేస్తుంది. మాట కుతంత్రమైన రోజున కనిపించిన ప్రతి దానిని భస్మీపటలం చేస్తుంది. ప్రభాత సమయాన ప్రబోధ గీతమై విశ్వమంతా వెలుగు జిలుగులను నింపుతుంది. ప్రభాత సమయాన ప్రబోధ గీతమై విశ్వమంతా వెలుగు జిలుగులను నింపుతుంది. బీజాక్షరమై భగవంతుని సాక్షాత్కరింపజేస్తుంది. పలుకు సత్యాన్ని వెదుకు. బీజాక్షరమై భగవంతుని సాక్షాత్కరింపజేస్తుంది. పలుకు సత్యాన్ని వెదుకు. వాక్కు మందలింపు మేల్కొలుపు. వాక్కు వికృతి, జాగృతి, ప్రగతి, ప్రళయం, విలయం. నమస్కారం.